పండి చేతికి వచ్చేటంత వరకు కూడా పెట్టుబడి, వాళ్ళకి రిటర్న్స్ కనిపించవు. అందువల్ల సాధారణంగా ఒక రైతు ఒక ఎకరా పొలం వేసుకునేటప్పటికి 6 నెలలు పడుతుంది, లేకపోతే 4 నెలల ముందు నుంచి 6 నెలల వరకు టైం పట్టే పరిస్థితిలో వాళ్ళకి రిటర్న్స్ లేక అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా అతిక్రమించడానికి ఈరోజు ఇంటర్ క్రాప్స్ కూడా కొన్ని గట్ల మీద కూడా కొన్ని మనకి కూరగాయల మొక్కలు లాంటివి వేసుకొని 40 రోజులకే తిరిగి వాళ్ళకి నెల రోజులకి అయ్యేసరికి వాళ్ళకి 10,000 15,000 తిరిగి డబ్బులు వచ్చే పరిస్థితులు కూడా మనం తీసుకొస్తున్నాం. అంటే స్మార్ట్ వర్క్ చేస్తూ పంటని ఎక్కువగా ఇచ్చేటట్టు కాకుండా పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా ఈరోజు విత్తనాలు మనకి ధాన్య కొనుగోలు సెంటర్ల ద్వారా తిరిగి వాటిని కూడా ప్రభుత్వమే కొనే పరిస్థితి. చాలా మంది మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి చాలా అన్యాయం అయిపోయిందని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు వెళ్ళే సమయానికి పొగాకు రైతులకి టన్ను ధరకి కేజీ ధరకి కూడా తేడా లేకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చాడు. ఈ రోజు మేము మీ దగ్గరికి ఏదైనా పంట నష్టం వచ్చిందని చెప్పి మీ దగ్గరికి వస్తే ఉన్న పంటను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందో చెప్పండి ఒకసారి. ఆ రోజు పొగాకు రైతు మళ్ళీ పొగాకుకి సంబంధించి నష్టం కలిగిందని చెప్పి ఆ పొగాకునంతని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తిరిగి మాట్లాడే పరిస్థితి. ఓన్లీ పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా తిరిగి గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించిన పరిస్థితి మీరు చూశారు. ఎందుకంటే ఇది కూడా మీకు చెప్పాలి. ఈరోజు మామిడి రైతులకి ఏదో ఇబ్బంది కలిగింది అని చెప్పి చాలా మంది వెళ్ళే పరిస్థితి మనం చూసాం. మన మామిడి రైతులకి ఆ మామిడి రైతులకి ఎక్స్ట్రాగా కేజీకి 4 రూపీస్ ఇచ్చి కొనిపించిన పరిస్థితి, దగ్గర కొనిపించిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. అది కూడా మామిడి రైతులు కూడా మీ అందరికీ తెలుసు, తోతాపురి మామిడికి సంబంధించి ఆ రోజు ఆ మామిడి రైతుల గురించే వెళ్తున్నారని చెప్పి ఆ మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి అదే కారుతో తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత కడుపు తరుక్కుపోతుందమ్మా. రోజు నెలంతా ఇంచుమించు 3-4 నెలల సంవత్సరం అంతా పండించిన పంట నేలపాలు అయిపోతుంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ పండించిన రైతుకి ఆ పెయిన్ తెలుస్తుంది. రాజకీయాలు చేయడానికి వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల్ని కానీ వ్యవసాయాన్ని కానీ వ్యవసాయం దగ్గర నుంచి వచ్చిన దిగుబడిని కానీ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా రైతులకు ఉపయోగపడేట్టుగా చేసి వీలైతే ఒక మంచి సలహా ఇస్తే గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, వ్యవసాయ పనిముట్లు మనం సబ్సిడీలో ఇస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క డ్రోన్ ఉంది. ఒరిజినల్ గా డ్రోన్ కొనుక్కోవాలంటే 10 లక్షల రూపాయలు. మనం 80% దానికి సబ్సిడీ ఇస్తున్నాం. కేవలం 2 లక్షల రూపాయలు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కనుక కొనుక్కుంటే అవి 2 లక్షల రూపాయలకి డ్రోన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి ఈ రోజు నేను జిల్లాలో అడిగే ఎన్ని డ్రోన్స్ అయ్యే ఉన్నాయంటే 15 డ్రోన్స్ పైగా ఈ రోజు ఉన్నాయంటే చెప్పి జేడీ అగ్రికల్చర్ గారు కూడా చెప్తున్నారు. ఈరోజు దయచేసి రైతులందరూ కూడా వీటన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. దిగుబడి పెంచుకునేటట్టుగా మనందరూ కూడా ముందుకెళ్ళాలి. వీలైతే ఆర్గానిక్ ఫార్మేషన్ కూడా మనం పెంచుకుని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మేషన్ మీకు తెలుసు, ఒకటి కేజీ ధర ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెడితే ఏ వంకాయలో ఏ బెండకాయలో బీరకాయలో అదే ఆర్గానిక్ ఫార్మ్ అనేసరికి 100-150 వెళ్తుంది. ఆ రేటు ఉన్నా ఇక్కడ 30 రూపాయలు ఉన్నా 150 రూపాయలు ఉన్నా మన అడుగు పోతే మన ఆరోగ్యం కన్నా అని చెప్పి 150 రూపాయల దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్డే తీసుకునే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జిల్లా తరఫున కూడా ఫార్మర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎవరికైనా డబ్బులు పడకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి ఇబ్బంది కలిగితే నియర్ బై అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యకి పరిష్కారం తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. ఇలాగ సోదరులు చెప్పినట్టుగా మనకి తల్లికి వందన కూడా గురించి కూడా ఎవరికో 2-3 పడలేదని చెప్పి డబ్బులు చెప్పారు. దానికి గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందువల్ల పడలేదు, పడకపోతే ఎప్పుడు పడుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు సూపర్ 6లో భాగంగా వేసిన మరొక ఈరోజు మనకు హామీ నెరవేర్చడం. ఈ క్రమంలో మీరందరూ మాకు సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు. ఏదో ఇంట్లో మా చిన్నాన్నలు వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడు పొలం గొడ్ల మీదే నుంచొని చూసి వచ్చేదాన్ని. ఈ రోజు అక్కడ పొలంలోకి దింపారు మా కలెక్టర్ గారు. దిగండి మేడం మా మగారు రాసుకోవడం నాటు వేసి అది కూడా ఆ మట్టి కూడా నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంది. నిజంగా అంటే వరి నాట్లు వాళ్ళకి పని అయినప్పటికీ కూడా వాళ్ళతో భాగస్వామ్యం అవ్వడం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
ఇది ఒకటే, ఈ రైతులకి రైతు కుటుంబాలకి ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మీకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా ఒక అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలగజేసినందుకు జేడీ అగ్రికల్చర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. ధన్యవాదాలు మేడం. ఇప్పుడే జస్ట్ మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం స్టాఫ్ కొంచెం టేబుల్స్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి 46,85,000 మంది రైతు సోదరులకు 3,144 కోట్లు ఇప్పుడే వారు చెక్ రూపంలో బహుకరించడం జరిగింది. మీరు ఆల్రెడీ మీడియా కూడా చూసుకుంటారు. ఇప్పుడు మనకి మన గౌరవ అతిథులు